ఇక యుద్ధ భూమికి దేవరా మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హృతిక్ రోషన్తో తలపడుతూ యుద్ధ భూముల్లోకి వచ్చాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలేంటి అనే విషయాలు అర్థం అవడం లేదా? అయితే ఖచ్చితంగా పూర్తి విషయాలేంటో తెలుసుకోవాల్సిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తనేంటో, తన యొక్క వైఖరి ఏంటో మనందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి సినిమా రంగంలోకి రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఎంతగానో ఇష్టాన్ని పెంచుకొని ఏకంగా ప్రాణాలు ఇచ్చేస్తాడు సినిమాకి. అలాంటి ఒక ప్యాషన్ ఎన్టీఆర్కి సినిమా అంటే. అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ ద్వారా ఎంత మంచి సక్సెస్ని అందుకున్నాడో, ఆస్కర్ని అందుకున్నాడో మనందరికీ తెలిసిందే. అయితే మరి ఆస్కర్ని అందుకున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను సైన్ చేస్తూ ముందుకు విజయవంతంగా వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో సైతం అడుగుపెట్టేశాడు. హృతిక్ రోషన్ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి బిగ్ మూవీ వార్ 2. ఈ మూవీ బాలీవుడ్లో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేయడానికి రెడీగా ఉంది. అయితే మరి ఈ మూవీ నుంచి చిత్ర బృందం జూనియర్ ఎన్టీఆర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన టీజర్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరి ఈ టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ యుద్ధ భూమికి రెడీగా ఉన్నట్లు, యుద్ధం చేసి గెలవడం మాత్రమే కాకుండా ప్రత్యర్థుల ఓటమిని చవి చూసేలాగా కనిపిస్తోంది. మొత్తానికైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ వార్ 2 టీజర్ అందరికీ కూడా పూనకాలు తెప్పిస్తుందని చెప్పాలి.